అమ్మయ్య, ఫైనల్గా నేను ఆర్డర్ చేసిన నా డ్రీమ్ డ్రెస్ వచ్చేసింది. కుచ్చి పుచ్చి బ్రాండ్. దీనికోసం వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే రేపు పార్టీలో అందరూ నా వైపే చూస్తారు. అబ్బే, అదేం బ్రాండ్ వదినా? అయినా అంత సంబరపడిపోతున్నావు, ఏముంది ఆ బాక్స్లో? ఆ బాక్స్ సైజ్ చూస్తుంటే ఏనుగు పట్టేంత పెద్దగా ఉంది. ఇంతకీ ఎంత తగలేసావేంటి దీనికి? ఏ ఊకోవమ్మా, నీకు బ్రాండ్స్ ఏం తెలీదు. దీన్ని నేను ఆన్లైన్లో ఫ్లాష్ సేల్లో కొన్నా. దీని ఒరిజినల్ రేటు 10,000, కానీ నాకు ఆఫర్లో ఎంతకొచ్చిందో తెలిస్తే షాక్ అవుతావు. చెప్పనా? జస్ట్ 5,000 మాత్రమే. వామ్మో, 5,000? ఈ 5,000కి మా ఊర్లో 5 కుటుంబాలకు బట్టలు వస్తాయి తెలుసా? సరే కానీ ముందు ఓపెన్ చెయ్యి, అందులో ఏ బంగారు దారాలతో చేసిన డ్రెస్ ఉందో చూద్దాం. అయ్యో, ఏంటిది? నేను ఆర్డర్ చేసింది లాంగ్ గౌను, కానీ ఇదేంటి వంటగదిలో వాడే ఏప్రాన్లా ఉంది. పైగా కలర్ కూడా వెలిసిపోయింది అంతా. వదినా, ఇది గౌన్ కాదు, మీ ఆన్లైన్ వాడు నిన్ను బకరాన్ చేసిండు. ఇల్లు తూడ్చే గుడ్డలాగే ఉంది. పైగా దీనికి 5,000 తగిలేసావా? తూ, నీ ఆన్లైన్ బతుకు జడ. ప్లీజ్ మా, అలా నవ్వకు. పైగా దీనికి నో రిటర్న్ పాలసీ అని కూడా ఉంది. నా డబ్బులన్నీ పోయినాయి. అయ్యో, నేనేం చేసేది ఇప్పుడు? రేపు పార్టీకి ఏం వేసుకొని వెళ్ళాలి? బాధపడకే వదినా, మై హూనా, నేనున్నాను కదా. ఈ ఆన్లైన్ మోసాలు మనకొద్దు, మన లోకల్ షాపింగే ముద్దు. ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుందాం పదా. ఎక్కడికు మా? మాల్కి వెళ్దామా? మాల్ కాదు, ఏం కాదు. నీకు ఇంకా బుద్ధి రాలేదా వదినా? మన కోటి మార్కెట్, అక్కడ బేరం ఆడి తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. వెళ్దాం పదా. అవతి, అవో రండి మేడం, లేటెస్ట్ ముంబై డిజైన్స్ వచ్చాయి. ఏం కావాలి మీకు? సారీసా లేక డ్రెస్సెసా? భయ్యా, ఐ వాంట్ సంథింగ్ క్లాసీ. లైట్ కలర్స్ లో పార్టీ వేర్ చూపించండి. రేట్ ఎంతైనా పర్లేదు. ఏ వదినా, నువ్వు సంథింగ్ క్లాసీ అంటే వాడికి ఏం అర్థమవుతుంది? నీకు అసలు అన్ని డబ్బులు పైన ఎవరమే రాలే వదినా. ఎక్కడ ఏం అడగాలో తెలీదు. నేను అడుగుతా, ఆగు. ఇదిగో అన్నయ్య, నీ షాప్లో కొత్తగా వచ్చిన డ్రెస్సులు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూపించు. మేడం, ఈ డ్రెస్ చూడండి, లేటెస్ట్ పీస్. దీపికా పడుకోనే వేసుకున్న మోడల్ డ్రెస్ ఇది. క్లాత్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? రేట్ కూడా రీజనబులే, జస్ట్ 3,500 మాత్రమే. వావ్, చాలా బాగుంది భయ్యా. రేట్ కూడా చాలా చీప్గా ఉంది. ప్యాక్ చేయండి. గూగుల్ పే ఉందా? వదిన, ఓ తెంగర మొహం అజ్జా, రాగవే, నేనున్నాగా. ఏంటన్నా అమాయకంగా ఉందని మా వదిన్ని అడ్డంగా మోసం చేస్తున్నావు? గా దీపిక పడుకునే ఏమన్నా నీ చుట్టమా? గర్రస్కి 3,500 ఏంది? ఈ దారాలు చూడు ఎట్లా లేచి, నీ యొక్క కలర్ కూడా ఆడాడ కొద్దిగా పోయింది. అయినా 3,500 చెప్తున్నావు. ఏమొద్దు, తీసేయి. వామ్మో, అలా ఏం లేదమ్మా, ఫిక్స్డ్ రేటు. హోల్సేల్ షాప్ అమ్మా మాది. ₹1 కూడా తగ్గదు. ఆ దారాలు అవన్నీ ఫ్యాషన్ తల్లి. అది అక్కడ కలర్ పోవడం కాదమ్మా, అది ఇప్పుడు వస్తున్న ట్రెండ్ షేడ్ అంతే. ఇగో చూడన్నా, నేను రోజు కోటిలో తిరిగేదాన్నే. ఆ క్లాత్ క్వాలిటీ నాకు తెలుసు. 500 ఇస్తావా లేదా? ఒక్కటి చెప్పు. అమ్మా, 500? మేడం, కనీసం కుట్టుకూలి కూడా రాదమ్మా. మీకు దండం తల్లి, వెళ్ళిపోండి. మీకు గట్ల ఇస్తే ఇంట్లో నా పిల్లలు పస్తులు ఉండాల్సిందే. ఉమా, మరి 500 ఏంటే? పరువు తీయకు భయ్యా. పోనీ 3,000 తీసుకోండి. వదినా, నువ్వు ముందు నోరు మూసుకో. సరే అన్నా, నీకోసం నీ పిల్లలు పస్తులు ఉంటున్నారు అన్నావు కదా, దానికోసం ఒక 100 ఎక్స్ట్రా ఇస్తా. మొత్తం కలిపి 600 ఇస్తా. ఇంకా 600కి ₹1 కూడా ఎక్కువ ఇచ్చేది లేదు. ప్యాక్ చేస్తావా లేక పక్క షాప్కి పోమంటావా? అమ్మో, ఆగండమ్మా బాబు, మీ నోటుకో దండం తల్లి. లాభం లేకపోయినా పర్లేదు, బోని టైం అని ఇస్తున్నా, తీసుకోండి. నా కర్మ. నాకుగా చిన్న సాయం చేయండి అమ్మా. ఇంకోసారి కోటికి వస్తే దయచేసి నా షాప్ వైపు రాకండి తల్లో. ఇక వదినా, చూసినావు ఇవ్వమ్మ టాలెంట్. 3,500 ఎక్కడా, 600 ఎక్కడా? నిజమేమమ్మా, నీకు లోకల్ మార్కెట్లో మస్తు టాలెంట్ ఉంది. చూడు మా, ఈ డ్రెస్ ఎంత బాగుందో. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. నా ఫ్రెండ్స్కి ఈ రేట్ చెప్పను, 5,000 చెప్తా. థ్యాంక్స్ ఉమా. చెప్పుకో, నువ్వేమైనా చేసుకో, కానీ మిగిలిన డబ్బులతో నాకు రేపు ఫుల్ మటన్ బిర్యానీ కావాలి. లేకపోతే పార్టీకి వచ్చి అందరి ముందు ఆ డ్రెస్ 600 అని గట్టిగా అరుస్తా. సర్లేవమ్మా, నీ నోటికి షాపోడే భయపడి డ్రెస్ ఇచ్చాడు. ఇక నేను ఎంత ఆర్డర్ చేస్తాలే.
చూసిరా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారా? లేక నాలాగే లోకల్ మార్కెట్ లో షాప్ వన్ నేర్పించి బేరం ఆడే వాళ్ళు ఉన్నారా? మీరు ఏ బ్యాచో కామెంట్ చేయండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే తెలుసుగా మన గురించి, మీ కళలోకి వచ్చి మరీ బేరం ఆడతా. జాగ్రత్త సుమా.